మరియు యాజకుని కుమార్తె ఎవరైనా, యాజకుడు పాస్టర్ యాజకుడు అనే కుమార్తె ఎవరైనా జారత్వంలో కనిపించిందా, జారత్వం చేసి తను అపవిత్రపరుచుకుందా, ఆమె తన తండ్రిని అపవిత్రపరిచింది, యాజకుడిని అపవిత్రపరిచింది, కాల్చేయండి తీసుకెళ్ళి. బాబోయ్, ఇలాంటి ఆజ్ఞలు ఏమన్నా ఉన్నాయా? ఎంత జాగ్రత్తగా ఉండాలి యాజకులు, పాస్టర్లు. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళ పిల్లలు ఏం చెప్పాడు ఇక్కడ? ఇది ఆజ్ఞ. లేవీకాండంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. తప్పు చేస్తే వాళ్ళని ఏం చేయలేదు, తగలబెట్టేయండి. ఇక్కడ తగలబెట్టేశాడు. ఎందుకని అంటే దేవుడు ఆజ్ఞాపించినట్టే మనిషి ఏం చేయాలి? ఇప్పుడు యాజకుని కుమారులు ఒళ్ళు దగ్గరెట్టుకుని బతకాలి, కుమార్తెలు ఒళ్ళు దగ్గరెట్టుకుని బతకాలి. వాళ్ళు ఒళ్ళు దగ్గరెట్టుకుని బతుకునేలాగా యాజకుడు వ్యవహరించాలి అక్కడ. అవునా కదా? యాజకుడు అంత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజున వారి పిల్లలు తప్పు చేస్తే, వారు తప్పు చేస్తే ఎవరు తప్పు చేసినట్టుగా, ఎవరు అపవిత్రం అయిపోయినట్టుగాను. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని తీర్పు ఎక్కడి నుంచో కాదు మొదలయ్యేది. ఆయన ఇల్లు, మన శరీరం మన దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. ఆయన తీర్పు మన దగ్గర నుంచే ప్రారంభమైతే మన పరిస్థితి ఏమైపోతుంది?